కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. రవీందర్ రావు సహకార బ్యాంకుకు 2 దశాబ్దాల పాటు సేవలు అందించారన్నారు. అలాగే ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అనంతరం శాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ ఈ ప్రయాణంలో సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ ప్రభుత్వం వెంటనే సహకార ఎన్నికలు జరపాలన్నారు. ఈ రోజు బ్యాంకు 3,500 కోట్ల డిపాజిట్, 8 లక్షల ఖాతాదారులు ఉన్నారు. సంస్థను నష్టాల నుండి లాభంలోకి వచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, వడతల సతీష్ బాబు, సుంకే రవిశంకర్, బుడిగె శోభ, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా టీం కేడీసీసీబీ అంటే మా పాలకవర్గం, మా ఉద్యోగులు, మా సొసైటీ అధ్యక్షులు, మిగతా సిబ్బంది అందరూ కలిసి 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. టీం కేడీసీసీబీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఇవాళ. వాస్తవంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. కేడీసీసీ అంటే మనం వేరే జిల్లాల్లో పోయినా ఎక్కడ పోయినా ఇతర బ్యాంకులను కూడా కేడీసీసీ అనే పిలిచే స్థాయికి మన బ్యాంక్ ఎదిగింది. అంటే కోఆపరేటివ్కు సినానిమ్ అది. కోఆపరేటివ్కు ఆ పదం ఏమైతే అయిందో అది దాంతో ముడిపడి ఉన్నది. ఆ రకంగా కేడీసీసీ బ్యాంక్ ఇవాళ గత 20 సంవత్సరాల్లో ఈ రకంగా తయారవడానికి కారణం నా పాలక వర్గాలు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు, మా సిబ్బంది ముఖ్యంగా ముందుండి ఏ కార్యక్రమం చెప్పినా, ఎంత బాధ్యతలు వాళ్ళపైన పెట్టినా అన్నీ కూడా తూచా తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. మీరు ముందు కూడా ఇవాళ మీటింగ్లో పెద్దలందరూ అనేక మంది పెద్దలు వచ్చిండ్రు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం కేడీసీసీ బ్యాంక్ చేసిన సేవలను వాళ్ళు గుర్తించుకొని ఇవాళ ఈ పాలకవర్గం పదవీ కాలం పూర్తి అయిపోయింది. నేను కూడా 20 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో అందరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మాకు శుభాకాంక్షలు తెలిపిపోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కాలంలో అన్నీ కూడా రాజకీయంతో ముడిపడి ఉన్నాయి. కానీ కేడీసీసీ బ్యాంక్ చాలా దీనికి దూరంగా ప్రతి ఒక్కరిని, అంటే అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారు, ఏ పార్టీ ఎవరు, రైతు అనేవాడు పార్టీలకు సంబంధం ఉండదు, ఇతర ఖాతాదారులు కూడా ఏ పార్టీ ఎవరు అనకుండా అందరికీ కూడా వాళ్ళకి కావలసిన సదుపాయాలు సమకూర్చడంలో కేడీసీసీ బ్యాంకు చాలా గొప్పగా విజయం సాధించింది. ఇది సమిష్టి కృషి, మా అందరి కృషి. రాబో కాలాలకు కూడా కేడీసీసీ బ్యాంక్ ఇదే రకంగా సేవలు అందించాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వ్యక్తులు శాశ్వతం కాదు, మనం ఈ భూమి మీదనే శాశ్వతం కాదు, వస్తాం పోతాం. కానీ ఇది వ్యవస్థ ఎప్పటికీ ఎల్లకాలం నిలవాలి, ఇటువంటి సేవలు అందించాలి. రాబో పాలక వర్గాలకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. ఇదే స్పిరిట్తోని, ఇదే రకంగా ఇప్పటి వరకు ఏ రకంగానైతే కార్యకలాపాలు జరిగాయో వచ్చే వాళ్ళు కూడా అదే కోణంలో కార్యకలాపాలు చేయాలి అనేదే నా అభిలాష. ఎక్కడ కూడా ఏలెత్తి చూపటానికి తావు లేకుండా మేము చాలా నిబద్ధతతోని, పారదర్శకతోని ఏదైతే నడిపినామో అదే రకంగా మీ పనితీరు ఉండాలి, రాబో పాలక వర్గాలకు పనితీరు ఉండాలనేది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఏదేమైనా ఇవాళ సమాజంలో సహకారం కేవలం రైతులకే కాదు, సమాజంలో అందరి శ్రేయస్సు కోరి పనిచేసి ఇవాళ మన్ననలు పొంది విజయవంతంగా కార్యక్రమాన్ని ముంగటికి తీసుకుపోతాను. 8,000 కోట్ల వ్యాపారంతో ఇలా బ్రహ్మాండంగా సహకార బ్యాంకు నడుస్తున్నదంటే ఈ రకమైన మిశ్రమ కలయిక
అందరినీ కూడా కలుపుకొని ముంగటికి పోవట్లని ఇది సక్సెస్ అయిందనేది నేను భావం. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పనిచేస్తుంది. రైతు సోదరులు, ఖాతాదారులు అందరూ కూడా మీరు ఈ బ్యాంకు వెన్నంటుండి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మీ వంతు పాత్ర కూడా ఉండాలి. ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇందులో రాజకీయాన్ని చొరవకుండా మీరు వెంటనే ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలక వర్గాలను వెంటనే స్థాపించినట్టయితే సంఘాలు బాగా నడుస్తాయి అనేది మా ఆలోచన. వెంటనే అతి త్వరలో, వీలైనంత త్వరలో ఎన్నికలు జరపాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.